హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రాజులవారి కుండ బిర్యానీ ఎన్టీఆర్ జనగాం. ఈరోజు మనం చేయబోతున్నామండి కట్టెల పొయ్యి మీద రాజులవారి కుండ చికెన్. కానీ మనకు ఇప్పుడు కుండ లేదు కాబట్టి మనం ఒక గిన్నె మీద చికెన్ చేయబోతున్నాం. కేజీ చికెన్. ముందుగా నూనె పోసి అందులో ఉల్లిపాయలు వేసి, పసుపు వేసి, అల్లం వెల్లుల్లి వేసి అవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం. చూడండి, వీటిని మనం మంచిగా కలపాలండి. ఇప్పుడు మంచిగా ఇది ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ ఇందులో ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాయి. అట్నే ఫిల్లింగ్ కూడా కొంతమంది చేస్తున్నారు ఇందులో. చూడండి, లైట్గా ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి కలుపుతున్నామండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇందులో బ్యాటింగ్ చేస్తారు, ఫిల్లింగ్ పడతారు, టెంపర్స్ కూడా ఉన్నారు. చూడండి, గ్రౌండ్ వచ్చేసి జనగాం. ఇప్పుడు ఇందులో చికెన్ వేసినామండి. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ని వీడియోలు మీకోసం చేస్తున్నామండి. ఇవి ప్రేక్షకుల కోసం, మన మిత్రులందరి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకొని చేస్తామండి. థ్యాంక్ యూ, మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ, లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్. చూడండి, చికెన్ ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. ప్రతి ఒక్కరు వండుతారు, ఇందులో పెద్ద మనం డిఫరెంట్ ఏం లేదు. కాకపోతే మనం కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కుండ, కారం, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఇందులో మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం వేస్తున్నాం. చూడండి, కుండ కారం అంటే కుండ నిండా కారం కాదండి. మన దగ్గర ఈ కుండలనే కారం ఇందులో పొదుపు చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలుపుకోవాలండి. కట్టెల పొయ్యి మీద ఉన్న టేస్టే వేరే ఉంటుందండి, వేరే లెవెల్. ఏ కూరైనా, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, బోటి ఫ్రై కావచ్చు, చేపలు కావచ్చు, మనం వెనకటి ఆచారాలు, పద్ధతులు పాటించాలండి. ఖచ్చితంగా ఈ కట్టెల పొయ్యి మీద మనం వండుతున్నాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకోసం అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చినండి. కట్టెలు ఎందుకంటే మీకోసం ఎంత రిస్క్ అని తీసుకుంటాం మేము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ని ఈ విధంగా మంచిగా కలుపుకొని మనం దీని మీద మూత పెట్టుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టేసుకున్నామండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ మనం మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఉడుకుతుంది చికెన్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, నిజంగా చెప్తున్నాం. ఇందులో మనం సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం నంది మసాలా కూడా వేసుకోవాలండి. నంది మసాలా ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది ధనియాల పొడి అండి, టేస్ట్ దీంతో కూడా బాగుంటుంది. ఇది కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా కలపాలండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంక ఇందులో కళ్ళు పోసి ఉంటుంది కూడా టేస్ట్ వెరైటీగా ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఆధారం మనం ఇలా చికెన్లో కళ్ళు పోసి ఉంటాం, టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చి దింపేసుకుంటే అయిపోయినట్టండి. రెడీ టు చికెన్. ఫైనల్గా మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. లైట్గా కొత్తిమీర, పుదీనా పైన మనం ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకొని దింపేసుకుంటే అయిపోయినట్టే. ఓకే అండ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ, రాజులవారి కుండ బిర్యానీ ఎన్టీఆర్ జనగాం. థ్యాంక్ యూ, లవ్ యూ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదం అండి.